హాయ్ అండి, సరళ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము అరటి పువ్వుతోని కూర వండే విధానం చెప్తాను. అరటి గెల తీసేసిన తర్వాత మెరూన్ కలర్లో పువ్వు వచ్చేస్తుంది కదా, మొగ్గలాగా. ఆ పువ్వుతోనే మనం కూర వండుకుంటాం అన్నమాట. అరటి పువ్వును మనకు ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క లేయర్ లాగా తీసేస్తే ఇలా చిన్న చిన్న తెల్లగా కనబడుతున్నాయి చూడండి, అవే అరటి పువ్వులు. అన్నీ వలిసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనకు ఆరోగ్యానికి మంచిది అన్నమాట ఈ కూర. ఆరోగ్యాన్ని ఇచ్చే కూర, కొంచెం చేదుగా ఉంటుంది చూడండి. కొంచెం వగరుగా, కొంచెం చేదులా కనిపిస్తుంది, కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తినేయాలి ఈ కూరను. ఇలా ఒలిస్తే చిన్న చిన్న పువ్వుల్లాగా ఉన్నాయి కదా, అన్నీ మొత్తం ఇవి వచ్చేస్తాయి. ఒక అరటి గెలకు వచ్చిన చిన్న పువ్వులు ఒక్కొక్క మొగ్గలో నుండి ఇట్లా చిన్నగా 4 కానీ 5 కానీ లేయర్ లాగా ఉన్నాయి. అవి బయటపడేయాలి. మెత్తగా ఉన్న పదార్థాన్ని మాత్రమే మనము కూర చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో 4-5 సార్లు కంపల్సరీ కడగాలి. నల్లగా వాటర్ వచ్చేస్తుంది, ఆ నల్లటి వాటర్నంతా బయటపడేసుకోవాలి. నా చేతులకు కూడా కొంచెం నల్లగా అయింది చూడండి. మిక్సీ జార్లో జీలకర్ర 1 టేబుల్ స్పూను, కప్పులో సగం ఫ్రై చేసిన పల్లీలు, వేయించిన పల్లీలు, 3 టమాటాలను కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. మూకుట్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. పోపు దినుసులు వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చిలు, మనకు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ కూర. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తినాలి. కరివేపాకు వేసేసాను, కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. కలర్ కోసం కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న అరటి పువ్వును ముక్కలా కట్ చేసాం కదా, అవి వేసేస్తున్నాను. ఈ కూర మొత్తము చిన్న మంట మీదనే ఉడికించేసుకోవాలి. ఉప్పు 2 టేబుల్ స్పూన్లు వేసాను. మా ఛానల్లో చెప్పే ప్రతి వంటకము చాలా సులువైన పద్ధతిలో ఎవరైనా వండుకోవచ్చు. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిస్తే ఈ విధంగా అయింది. కొంచెం వాటర్ వచ్చేసింది కదా, ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు, టమాటా, జీలకర్ర పేస్ట్ వాటర్ వేసి పట్టేసాము కదా, వేసేసుకున్నా. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మళ్ళీ కొంచెం సేపు వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించాలి. ఈ విధంగా వాటర్ అంతా అయిపోయింది కదా, ఇంకింది కదా, ఆవిరితో పాటే చేదంతా పోతుంది. కొంచెం ఉండి లేనట్టుగా ఉంటుంది, పర్వాలేదు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తినేయచ్చు. చాలా ఆరోగ్యకరమైన వంటకము అరటి పువ్వు కూర. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.